ఏపీని అన్ని రంగాల్లో అభివృద్ధి పదంలో నిలిపేందుకు కూటమి ప్రభుత్వం తీవ్రంగా శ్రమిస్తోంది. ప్రధానంగా ఆదాయం వచ్చే మార్గాలపైన ప్రభుత్వం దృష్టి సారించింది. పర్యాటక అభివృద్ధికి విశాఖను రైల్ హబ్గా కూటమి గుర్తించింది. ఏపీలో పర్యాటక అభివృద్ధికి విశాఖపట్నమే రియల్ హబ్ గా నిలుస్తుందని, ఆ విధంగా అభివృద్ధి చేస్తున్నట్లు పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్ వెల్లడించారు. విశాఖలోని నోవాటల్లో ప్రాంతీయ పర్యాటక పెట్టుబడిదారుల సమావేశం నిర్వహించారు. ఏపీలో పర్యాటక రంగానికి పెట్టుబడులు వెల్లువెత్తాయి. ఏకంగా 1217 కోట్ల విలువైన 8 పర్యాటక ప్రాజెక్టుల ఎంఓయూలపై ఒప్పందాలు జరిగాయి. విశాఖ, తిరుపతి, అమరావతి, అల్లూరి సీతారామరాజు జిల్లాలో 825 రూముల ఏర్పాటుకు ఇన్వెస్టర్లు ముందుకు వచ్చారు. దీని ద్వారా టూరిజం రంగంలో 2567 ఉద్యోగాలు లభిస్తాయి. తమ ప్రభుత్వానికి తోడ్పాటు అందిస్తే పర్యాటక అభివృద్ధికి కృషి చేస్తామన్నారు. ప్రజల భాగస్వామ్యంతో పర్యాటక రంగాన్ని P4 విధానంలో అభివృద్ధి చేయాలని సీఎం చంద్రబాబు ఆకాంక్షిస్తున్నారన్నారు. ఒక 6 కంపెనీలు ముందుకొచ్చి ఎంఓయూ చేసుకోవడానికి ఇప్పుడే మేము ఎక్స్చేంజ్ ఆఫ్ ఫైల్స్ కూడా చేసుకున్నాం. ఎంఓయూలు మా టూరిజం డిపార్ట్మెంట్ వారు, మేము అటు ఎవరైతే ఇందులోకి రావడానికి ఉత్సాహం చూపిస్తున్నారో వారు కలిసి ఎంఓయూలు ఎక్స్చేంజ్ చేసుకోవడం జరిగింది. 6 టూరిజములు ప్రాజెక్టుల ద్వారా రమారమి 1117 కోట్ల రూపాయలు పెట్టుబడి పెట్టడానికి ముందుకు వస్తున్నారు. అదేవిధంగా 2567 మందికి ఉపాధి కల్పిస్తాం. దీని ద్వారా దాంతోపాటు 825 గదులు, హోటల్ గదులు నిర్మించడానికి కూడా ఈ ప్రాజెక్టుల ద్వారా ముందుకు వెళ్తా ఉన్నాం. విశాఖను క్రూయిజ్ హబ్ గా మారుస్తామన్నారు మంత్రి దుర్గేష్. అరకు కాఫీని గ్లోబల్ బ్రాండ్ గా మారుస్తామని హామీ ఇచ్చారు. గత పాలకులు ప్రజాధనంతో ప్యాలెస్లు కట్టారని విమర్శించారు. అప్లికేషన్ వచ్చిన నెల రోజుల్లోపు అనుమతులిచ్చి పర్యాటక రంగాన్ని అభివృద్ధి చేస్తామని మంత్రి హామీ ఇచ్చారు. సోషల్ మీడియా ద్వారా పర్యాటక ప్రచారం జరగాలని, ఆ దిశగా చర్యలు చేపడుతున్నట్లు పర్యాటక శాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీ అజయ్ జైన్ తెలిపారు. వాటర్ స్పోర్ట్స్, అడ్వెంచర్ స్పోర్ట్స్ కు పెద్ద ఎత్తున సహకారం అందుతుందన్నారు. యారాడ అందమైన బీచ్ అని, దాన్ని కూడా అభివృద్ధి చేస్తామన్నారు. గత ప్రభుత్వంలో ఆ పార్టీకి కానీ, ఆ ప్రభుత్వానికి కానీ, ఆ శాఖలు నిర్వహించిన వారికి కానీ, ఆ ముఖ్యమంత్రి గారికి కానీ చిత్తశుద్ధి లేదు పర్యాటక రంగం మీద. లేకపోతే సొంత అవసరాలకి, సొంత లగ్జరీలకు ఉపయోగించే విధానానికి వాళ్ళు వెళ్ళారు తప్పితే రాష్ట్రంలో పర్యాటక అభివృద్ధి ఏమీ చేయలేదు. ఇప్పుడు దాన్ని పక్కన పెట్టి మేము పూర్తి స్థాయిలో ఈ రీజనల్ పెట్టుబడిదారుల సదస్సులు పెట్టి వాళ్ళని ఇన్వాల్వ్ చేసి P4 అనేటువంటి సిస్టమ్ని మన ముఖ్యమంత్రి గారు ఇచ్చారు. పబ్లిక్ ప్రైవేట్ పీపుల్ పార్ట్నర్షిప్ అని, దాని ద్వారా అందరిని ఇన్వాల్వ్ చేస్తాం. దాంతోపాటు వాళ్ళకి ఎంకరేజ్మెంట్ ఇవ్వడానికి ప్రత్యేకంగా ఇన్సెంటివ్స్ ఇచ్చే విధంగా టూరిజంని కూడా మనం ఇండస్ట్రీ స్టేటస్ ఇచ్చి దాని ద్వారా ఎంకరేజ్ చేయాలని ఆలోచన చేస్తా ఉన్నాం. టూరిజానికి ఎన్నో అవకాశాలున్నాయన్నారు స్పీకర్ అయ్యన్న పాత్రుడు. కానీ అనుకున్న స్థాయిలో విశాఖ నగరం అభివృద్ధి జరగలేదన్నారు అయ్యన్న. లంబసింగిలో సరైన సౌకర్యాలు లేవన్న అయ్యన్న పర్యాటకులు ఎలా వస్తారని ప్రశ్నించారు. టెంపుల్ టూరిజంపై ప్రభుత్వం, అధికారులు దృష్టి పెట్టాలని అయ్యన్న పాత్రుడు సూచించారు. గోవా ఎందుకు వెళ్తున్నారు? ఫ్యామిలీస్ తోటి, ఫ్రెండ్స్ ఎందుకు వెళ్తారండి? ఎంజాయ్మెంట్ 3 days 4 days ఫ్యామిలీతో ఎంజాయ్మెంట్, ఫ్రెండ్స్తో ఎంజాయ్మెంట్. ఆ ఎంజాయ్మెంట్ మీరు ఇవ్వగలుగుతారు ఇక్కడ విశాఖపట్నంలో? దాని స్ట్రిక్ట్ అయిన రూల్స్. అక్కడ ఎవరైనా కూర్చొని రోడ్డు మీద కూర్చుంటే పోలీసులు కేసు. ఇవన్నీ కొంచెం ఎగ్జామ్షన్ ఇవ్వాలి సార్, ఎగ్జామ్షన్ ఇవ్వాలి. ఒక బీచ్లో ఆర్కే బీచ్ దగ్గర నుంచి భీమునిపట్నం వరకు ఒక మధ్యలో ప్లేసుల్లో చిన్న చిన్న హట్స్ వేసి, ఆ చిన్న చిన్న రెస్టారెంట్స్ పెట్టి, పెద్ద రెస్టారెంట్స్ కాదు, చిన్న హట్స్ లాగా వేసి. జర్మనీలో చూశాను, జర్మనీ వెళ్ళాను, అక్కడ చూశాను. హట్స్ లాగా ఉంటాయి చిన్నవి. దాంట్లో టిఫిన్స్, కాఫీ, బీరు, వైను. మరి వైన్ తాగడానికి రాకపోతే కాఫీ తాగడానికి వస్తారండి ఇక్కడికి? మనం ప్రాక్టికల్గా ఆలోచించండి. కోస్తాలో 400 కిలోమీటర్ల పొడవైన సముద్ర తీరంలో 30 కొత్త బీచ్లను అభివృద్ధి చేయడానికి ప్రణాళిక సిద్ధం చేస్తున్నామన్నారు ఏపీ టీడీసీ ఎండీ ఆమ్రపాలి. విశాఖ, కాకినాడ నగరాలను లీజర్ హబ్స్ గా గుర్తించి అభివృద్ధి చేస్తున్నట్లు ప్రకటించారు. అరకు కాఫీకి ప్రపంచవ్యాప్తంగా బ్రాండింగ్ వచ్చేందుకు కృషి చేస్తున్నామని తెలిపారు. విశాఖపట్నం పర్యాటక అభివృద్ధికి అత్యంత అనుకూలమైన ప్రాంతమని, పరిశుభ్రమైన అందమైన నగరంగా విశాఖకు పేరుందన్నారు అధికారులు. త్వరలో సీప్లేన్ టూరిజం కూడా అందుబాటులోకి వస్తుందన్నారు. విశాఖను అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తామని హామీ ఇచ్చారు.